హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రావణి కర్ణింగ్ కిచెన్. ఈరోజు వీడియోలో దోసకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎండాకాలంలో దోసకాయ పచ్చడి చేసుకొని తినడం వల్ల ఒంటికి చలవ చేస్తుంది. అలాగే ఈ పచ్చడి తయారు చేయడం కూడా చాలా ఈజీ. సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను. వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్కి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేసుకొని నువ్వులు చిటపటలాడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. నువ్వులు మనకి త్వరగా ఫ్రై అయిపోతాయి, అందుకే పల్లీలు వేసుకొని పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత నువ్వులు వేసుకోవాలి. నువ్వులు కూడా ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ మళ్ళీ అదే కలర్ స్టవ్ పైన పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేసుకొని 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. అలాగే కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోండి. ఇక్కడ నేను పచ్చిమిర్చి వేస్తున్నాను, మీకు ఇష్టం ఉంటే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకొని ఈ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అవనివ్వండి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి టమాటాలు కూడా వేసుకొని టమాటాలు సాఫ్ట్గా అయినంత వరకు మూత పెట్టి ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి, లేదంటే టమాటాలు మాడిపోతుంటాయి. టమాటాలు ఈ విధంగా కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు అలాగే చిన్న చింతపండు కూడా వేసుకోవాలి. చింతపండు వేసుకొని చింతపండు కొంచెం సాఫ్ట్గా అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేయని అవసరం లేదు. ఒక 1 మినిట్ వరకు అటు ఇటు కలిపితే చింతపండు కూడా కొంచెం సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేయాలన్నమాట. స్టవ్ ఆపేసి ఈ టమాటా పచ్చిమిర్చి ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసిన పల్లీలు నువ్వులు వేసుకొని మెత్తగా పొడిలాగా అయితే చేసుకోవాలి. ఇక్కడ నేను దోసకాయ పచ్చడి మిక్సీలో చేస్తున్నాను. అదే మీ దగ్గర రోలు ఉంటే రోట్లో కూడా చేసుకోవచ్చు. రోట్లో చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇలా మిక్సీలో మెత్తగా పొడిలాగా అయితే చేసుకోవాలి. ఇలా మెత్తగా పొడి అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసిన టమాటో పచ్చిమిర్చి ముక్కలు కూడా చల్లారిన తర్వాత వేసుకోవాలి. ప్రతి ఒక్కటి కూడా ఇలా ఒక్కొక్కటిగా 1 బై 1 వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అలా అయితేనే మనకి పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారా, టమాటా పచ్చిమిర్చి కూడా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం కచ్చపచ్చగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కూర దోసకాయ తీసుకొని పైన తొక్క అంతా తీసేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దోసకాయ ముక్కలు కూడా ఇదే మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు రుచి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ అనేది మనం ఎక్కడ యాడ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు రుచి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో వాటర్ ఏమి అవసరం లేదు, ఆల్రెడీ దోసకాయ ముక్కలు వాటర్గానే ఉంటుంది. ఇలా మరీ మెత్తగా కాదు, మరీ గొరుగ్గా కాకుండా కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో తీసుకొని మళ్ళీ చిన్న ముక్కలుగా కట్ చేసిన దోసకాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేవచ్చు అనమాట. అంటే మనం మిక్సీలో గ్రైండ్ చేసాం కాబట్టి పచ్చడి మరీ మెత్తగా ఉంటుంది. అందుకే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసిన దోసకాయ ముక్కలు వేసుకుంటే పచ్చడి తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇలా చిన్న ముక్కలు కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఇష్టమైతే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇలా కొత్తిమీర ఉల్లిపాయలు చిన్న దోసకాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి పచ్చడి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీకు సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పచ్చడిని పక్కన పెట్టి ఈ పచ్చడి మరింత టేస్ట్ కోసం తాలింపు అయితే పెట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి తాలింపు గింజలన్నీ వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు అలాగే ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవాలి. జీలకర్ర ఆల్రెడీ మనం మిక్సీలో గ్రైండ్ చేసాం కాబట్టి జీలకర్ర అయితే వేయలేదు. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ పచ్చళ్ళలో ఈ తాలింపు అంతా కూడా వేసేసుకోవాలి. ఇలా తాలింపు మొత్తం వేసేసుకొని పచ్చడి అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకుంటే మనకి దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఈ దోసకాయ పచ్చడి వేడివేడి అన్నంలో వేసుకొని పైన కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎండాకాలంలో వారానికి 2-3 సార్లు ఇలా దోసకాయ పచ్చడి చేసుకొని తినడం వల్ల ఒంటికి చలవ చేస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన శ్రావణి కర్ణింగ్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.